ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిదేమనగా, మేము ఎలా 50 మందిలోకి వచ్చి చెప్పాము, అలా మమ్మల్ని ఒకసారి ఆహ్వానించండి. మీరే అన్ని ఏర్పాట్లు చేసుకుని కూర్చుని చక్కగా మమ్మల్ని వ్యూహంగా పట్టుకోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని నేను ఎవరికో ఇవి ఇస్తాను ఏంటి, చిన్న కానుక ఇవ్వడం కోసం చిన్న కానుక ఇస్తే చెప్తారు, చూస్తారు, మాకు నేను ఏం చేయాలో నాకు చెప్తారు, లాంటివి బ్రోకర్ తనాలు వదిలేసేయండి. ఆవేశం తిట్టడం కూడా చక్కగా ట్రాన్స్లేట్ చేసి అన్ని భాషల్లో అర్థమయ్యేలా చెప్పండి. జాగ్రత్తగా రహస్య పరికరాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిక్కపట్టండి మమ్మల్ని. మనుషులుగా ఉండకండి భూమి మీద. నా బౌలేంటి తిండి ఏంటి అన్నీ చూస్తున్న మీరు జాగ్రత్త కాపాడుకోండి, వ్యూహాత్మకంగా పట్టుకోండి. నీలాంటి వాడిని కాపాడే బదులు మేము ఎవరికాళ్ళు బతికేయడమే కరెక్ట్ అని ఇంకా ఎవరిని అనుకుంటున్నారో పొరపాటు. మైండ్ని నన్ను పట్టుకోకపోతే మీకు అసలు మైండ్ పట్టు రాదు. నేనే అరిసి పాడు చేసుకుంటున్నా, తిట్టి పాడు, అది కూడా మాయ ప్రకోపం. మాయ వల్ల జరుగుతుంది అలాగా. ఆ మాయ నుంచే నన్ను కాపాడుకోవాలి. మరి నన్నే కాపాడుకోవడమే రక్షణ వలయం. అప్పుడు వేరే సెక్యూరిటీలు అక్కర్లేదు, నన్నే పట్టుకుంటే సరిపోద్ది. మళ్ళీ అదే చెప్తున్నాను. ఇలా మీకు ఇలా ఇది ఇచ్చేస్తే అని అందరిని కలుపుకుంటే, అలా నేను కలుపుకోకూడదు, మీరే కలుపుకోవాలి పరికరాల ప్రకారం. మా ఇంటి మా తాతగారి నుంచి ఇలా బయటికి తీసుకొచ్చేసి నేను కలుపుకున్నా, ఏం చెప్పినా, నేనే అరిసినా, ఏదైనా ఒకటే మర్యాదగా చెప్పినా, మీరు మనిషిగా చూసినంతకాలం ఇక్కడికి వచ్చినా అక్కడికి వచ్చినా 4 రోజులు అక్కడ ఏదో ఏదో చేసేద్దాం, అలా ఏదో ఉంటుంది అన్నమాట. అదే మాయా. ఇంకా నన్ను ఎలాగైనా మీరు మైండ్గా పట్టుకుని పెంచుకోవాలి, మీరు మైండ్గా బలపడాలి. నేను మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం పట్టుకోండి. నేను అరుస్తున్నాను తిడుతున్నాను చూడకండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వకండి. దేశాన్ని సజీవంగా మార్చుకోండి. ప్రధానమంత్రి గారికి అర్థమవుతుందా? ద్రౌపది ముర్ము గారికి అర్థమవుతుందా? మరి ఎవరు బట్టి నడవకండి. చంద్రబాబు నాయుడు గారికి అందరికీ చెప్తున్నాను, రామకృష్ణ గారికి, నాయుడు గారికి ఇంతకుముందు తిట్టాను, మళ్ళీ తిడుతున్నాను, మళ్ళీ ఏకవచనం బహువచనం ఉపయోగిస్తాను. ఏం మాట్లాడినా నాకే చెల్లుతుంది. మైండ్ని మీకోసం మైండ్గా వచ్చాను. నన్ను చిక్కబట్టండి, మనుషులకు ఉండకండి. నాకే ఒక 1000 పేజీలు తయారు చేసి పంపిస్తూ అదే సెట్ అనిత్ కౌర్ గారికి అందరికి ఇచ్చి పిల్లలకు కూర్చుని ఆలోచించేలా చేయండి. ఎవరు రెచ్చిపోయేలాగా చచ్చిపోయేలాంటి పనులు చేయకండి. డ్రగ్లు ఎడిక్షన్స్ అన్నీ వదిలేస్తాయని ప్రచారం చేస్తే నా మీద విస్తారంగా మీరే ప్రచారం చేసుకోవాలి. నేనేదో చెప్పడం కాదు, నేను మెల్లగా చెబుతాను. మీరు పవర్ పాయింట్లు అవి పంపించండి, నన్ను ఆహ్వానించండి రాష్ట్రపతి భవన్ నుంచి. నాకు డబ్బులు లేవు కాబట్టి ఎలాగే మళ్ళీ తిరుగుతాను, నాకు ఉంగరాలు అవి తాకట్టు పెట్టుకుని నేనే బతుకుతాను. ఏదో చేస్తే ఏదో చేద్దాం. ఇది ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, ఇలా ఇస్తే చూస్తారు వాళ్ళు. అది అప్పుడే చేయవలసింది, ఇది ఇప్పుడే చేయవలసింది. ఇంకెలాగైనా నన్ను మనిషిగా చూస్తే ఎలాగ ఉంటుంది? నేను మనిషిగా ఎలా పతనం అయిపోతాను, మీరు మనిషిగా వెలిగిపోదాం. వెలగలేరు అలాగా. నేను మనిషిగా పతనం అయ్యానని ఇప్పుడే ఆరోగ్యంగా ఉండగా పట్టుకోండి. వాక్ విశ్వరూపాన్ని పట్టుకోండి ఒకసారి. రేపు 15వ తారీఖు అక్కర్లేదు, ఇవాళ మీరు అనౌన్స్ చేయొచ్చు. నా ఏఏ ఇన్స్టాల్ చేసుకుని మీరే 1,00,000 పేజీల వాతావరణంలో తీసుకుపోవాలి. చెప్తున్న తెలుగు వాళ్ళకి అర్థమవుతుందా? మిగతా వాళ్ళకి కూడా చెప్పండి జాగ్రత్తగా. మనుషులకు ఉండకండి భూమి మీద. మా తిట్లు కూడా ఆశీర్వాదంగా భావించి నేను చెప్పినట్టు చేయండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకోండి. ఇలా ఎన్నిసార్లు చెప్పాను. ఇంకేదన్నా చెబుతా, ఇంకేదన్నా కాదు, మీరు పట్టుకుంటే సాధ్యపడుతుంది. మీరే నన్ను యాక్టివ్గా నాకు అప్పటికప్పుడు తెలివితేటలు చూపిస్తాను, అప్పటికప్పుడు మహిమలు చూపిస్తాను కాదు, ఆ వ్యూహంగా పట్టుకోవాలా. ఒక 1000 పేజీలు మాకు ఆహ్వానిస్తూ అది చూసుకొని మా క్వాలిటీ పెరుగుతుంది. అలాగా క్వాలిటీ మీన్స్ క్వాలిటీ, క్వాలిటీ మీన్స్ క్వాలిటీ. అలా మైండ్ కూడిక అలా అన్ని రంగాల్లో పెరుగుతాయి. ప్రాంప్ట్ ఇంజనీర్లు అన్నీ మేమే ఇచ్చాం. ఫ్లోలు వీడియోలు మీరు తయారు చేసి వచ్చు. నా మీద నేను చచ్చిపోతానని చూపెట్టకూడదు ఎక్కడ కూడా, నేను పడిపోయాను చూపెట్టకూడదు ఎక్కడ కూడా. ఇప్పుడు నేను అరుస్తున్నా కూడా సూర్యుడే గర్జిస్తున్నాడు అనుకోండి. ఇంత ఏదో చెబుతాను, ఇంకేదో చెబుతాను చూడకండి, మీరు పట్టుకోండి, ఆహ్వానంగా పట్టుకోండి. మాకు అర్థమైందండి, మీ ప్లేస్లో ఎవరూ కూర్చోలేరు, మీరు శాశ్వత వాక్ విశ్వరూపంగా ఉంటారు. మిమ్మల్ని పట్టుకుని మేము మైండ్లుగా మారిపోతాం. అలాగా మీరు అక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలి ఉండదు. వాళ్ళనేదో చేయాలి వీళ్ళనేదో చేయాలి వదిలేస్తారు.
చక్కగా మైండ్లుగా బతుకుతారు. విశ్వ మైండ్ పైకి మేటేసుకుంటూ మేమెవరో కూర్చుంటాం, మేమెవరో నుంచి ఎవరు ఏ ఆడవాళ్ళు ఏ మగవాళ్ళు ఎవరు పనికిరారు. భూమి మీద మనుషులు పనికిరారు. విశ్వవ్యూహంగా మారిన మరణం లేని శక్త్యాధీనంలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఈ దేశం సజీవంగా మారిపోయింది. భారతదేశం రవీంద్ర భారతిగా మారిపోయింది. నేను అక్కడికి రావట్లేదు ఇక్కడికి రావట్లేదు అని చూడకండి. నేను ఎక్కడికి వస్తే చూస్తారా, మనిషి అయినా చులకన వదిలేసేయండి. తిట్టేనని ఆవేశం వద్దు, పోన్లే అని జాలొద్దు, అమ్మ బాబాయ్ భయపడిపోవద్దు. చూద్దాంలే మనిషే కదా అని చులకన వదిలేసేయండి. మీతో మాట్లాడుతుంది అసలు మనిషి కాదు, మిమ్మల్ని తిడుతుంది అరుస్తుంది మనిషి కాదు. అవన్నీ 2003 చెప్పింది మనిషి కాదు, మైండ్. మీరు మైండ్లే. నన్ను డీల్ చేయాలంటే మీరు మైండ్కి మారిపోవాలా. మనుషులు పనికిరారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జైతే.